రామదం Right, thank you. Thank you. Okay, thank you. ఈరోజు 327 యూనియన్ మెంబర్స్ మరియు నాయకుల ఈ జగిత్యాల సర్కిల్ ఆఫీస్కి వచ్చి నా ద్వారా యాజ్ ఎస్సీగా ఈ డైరీ ఓపెనింగ్ చేయించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అడ్వాన్స్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ డైరీ అనేది మనకు డైలీ ఏవైతే దినచర్యలు ఉంటాయో అందులో కొన్నైనా మనము పాటించి అందులో రాసుకొని డైరీ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ డైరీలో ఇవాళ ఏం జరిగిందనేది మనం రాసుకుంటే మనకు ఫ్యూచర్లో అది ఉపయోగపడుతుంది. సో డైరీ యొక్క ప్రాముఖ్యతను మామూలుగా ఇట్లా ఇవ్వడము వాడుకోవడమే కాకుండా అందులో డైలీ యొక్క దినచర్య రాసుకొని అందులో కొంత మనము మళ్ళీ గుర్తించుకొని మళ్ళీ పాటించుకుంటూ ఉంటే మనకు అది డైలీ యాక్టివిటీస్లో మనకు అది కొంత ఉపయోగపడుతుందని నేను ఈ సందర్భంగా వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా డిపార్ట్మెంట్ పరంగా వస్తే మేము ముఖ్యంగా ఈ 327 యూనియన్ అనేది ఏంటంటే ఓఎన్ఎం స్టాఫ్ ఎక్కువగా ఉంటారు. కొంత ప్రొవిన్షియల్ ఉన్నా కానీ ఫీల్డ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వారికి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో చాలా రకరకాల వర్క్స్ ఉంటాయి, లైన్ల మీద పనిచేయాలి కనుక జాగ్రత్తలు, ఎలాంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తూ పనిచేయాలని వారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఈరోజు ముందుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఎస్సీ గారికి, ఎస్ఏఓ గారికి మరియు నా 327 యూనియన్ కుటుంబ సభ్యులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అతి త్వరలో రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనము మన జిల్లాకు సంబంధించి మన డైరీని, క్యాలెండర్ని, హ్యాండ్ డైరీని గౌరవ ఎస్సీ గారితో చేతుల మీదుగా మనం ఓపెనింగ్ చేసుకున్నాము. చాలా సంతోషం. అయితే సార్ చెప్పినట్లుగా ఈ డైరీ మనకు మన దినచర్యలో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా కానీ ఆ రోజు ఏం జరిగింది, ముఖ్యంగా ఓఎన్ఎం స్టాఫ్కి అయితే మనం ఏదైనా మీటర్ చూస్తే కనుక దాన్ని మీటర్ పర్టికులర్స్ అని రాసుకోవాలి. మరి ఆ రోజు మనం ఏమేమి చేస్తున్నామో అవి రాసుకుంటే మనకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా అందులో సర్వీస్కి సంబంధించిన లీవ్స్ అంటే ఏంటి, ఏ లీవ్స్ ఎట్లా వాడుకోవాలా, తర్వాత సర్వీస్ మ్యాటర్స్ అన్నీ కూడా అందులో పొందుపరిచి ఉంటాయి. కాకపోతే అది కొంచెం మనం సమయం ఇచ్చుకొని చదువుకుంటే కనుక మనం ఎవరి దగ్గరికి పోనవసరం లేదు. అన్ని విషయాలు కూడా మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం. మరి ఆ విధంగా మనకు ఆ డైరీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మేము అడగగానే మాకు సమయం ఇచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ఎస్సీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ, ఎస్సీ గారు కూడా మేము పిలవగానే వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుస్తూ. జై హింద్, జై